So let us start with problem number 8. Exercise 9C. Of page number 337. First Roman, and this is problem number 8. A and B are any two events. A, B are any two events, and P of B is not equal to 1. P of B is not equal to 1 given. Show that P of A by B complement, P of A by B complement is equal to P of A minus P of A intersection B divided by 1 minus P of B. దీన్ని ప్రూవ్ చేయండి అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దాం అంటే దీని సొల్యూషన్ ఏమిటి అనేటువంటిది ఒకసారి ఆలోచిద్దాం. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుంటే ఇలా ఒక సెట్ ఉందనుకుందాం, శాంపుల్ స్పేస్. దీంట్లో ఏ అనేటువంటిది ఒక సెట్, బి అనేటువంటిది ఇంకొక సెట్గా ఉంది. లెట్ us టేక్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఈ కామన్ పార్ట్ని ఏమంటామంటే మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం అనుకున్నాం కదా. సో వి టేక్ దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ షేడ్ చూపించినటువంటిది ఏమిటి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు. ఇంకపోతే ఈ వైట్ పార్ట్ అనేటువంటిది కూడా మనం ఓన్లీ ఏ అని ప్రీవియస్ క్లాస్లో అనుకున్నాం. సో దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అనుకోవచ్చు. అంటే ఏకు లోపల బికి బయట అని ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏ అనేటువంటిది ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్కు యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ రెండింటి యొక్క యూనియన్ తీసుకుంటే ఏ వస్తుంది అని, అంటే ఈ పార్ట్ ఈ వైట్ పార్ట్ ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ తీసుకుంటే ఏ వస్తుంది అని మనం అనుకున్నాం. ఆల్సో ఇంకా ఏమనుకున్నాం అంటే ఈ రెండు డిస్జాయింట్ అని కూడా అనుకున్నాం. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు అంతా అంటే నల్ సెట్ అని మనం రాసుకోవచ్చు అనుకున్నాం. సో ఇట్ ఈస్ ఎ నల్ సెట్. సో దీన్ని బేస్ చేసుకొని ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కావాలి అంటే మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అనుకున్నాం మనం. దేర్ఫోర్ దీని నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇది ఇక్కడ ఉంచుకుంటే దీన్ని తీసుకెళ్తే ఏమవుతుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వస్తుంది. దాని నెంబర్ 1 అనుకున్నాం. నౌ లెట్ us కన్సిడర్. సో దీని తర్వాత కొంచెం స్పేసింగ్ తీసుకుందాం. ఈ స్పేసింగ్ తీసుకుందాం. ఓకే, స్పేసింగ్ తీసుకొని let us consider probability of a by b complement. దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. డెఫినేషన్ ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, probability of A intersection B complement divided by probability of B complement రావాలి. ఇది మనకు ఉన్నటువంటి డెఫినేషన్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఈక్వేషన్ 1లో నుంచి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే బి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ బి కదా.
అది ఇంతకుముందు ప్రాబ్లంలో వాడాం. కాబట్టి P of B కాంప్లిమెంట్ ఈజ్ 1 minus P of B. సో మనకు కావాల్సినటువంటి RHS వచ్చేసింది. హెన్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ అన్నమాట. మీరు కాపీ చేస్తుండండి. ఈ లోపల నేను ఇంకో ప్రాబ్లం చూస్తాను. Now we think of the solution of it. సో ఇచ్చినటువంటి డేటాలో మనకు ఎర్న్ అంటే బాక్స్ అనమాట. ఎర్న్ అంటే కంటైనర్ అని అర్థం. ఒక బాక్స్ అనుకోవచ్చు సింపుల్గా. దీంట్లో ఏమి ఉన్నాయి అని మనకి ఇస్తున్నారంటే రెడ్ ఈజ్ 12 అండ్ గ్రీన్ ఈజ్ 12. టోటల్ తీసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 24 బాల్స్ ఉన్నాయి అని ఇచ్చారు. దట్స్ ద డేటా గివెన్ టు us. An urn is containing 12 red and 12 green balls. Suppose 2 balls are drawn one after another without replacement. 2 balls are drawn one after another without replacement అంటే ఒక బాల్ తీసుకొని దాన్ని నోట్ చేసి పక్కన పెట్టి ఇంకొక బాల్ డ్రా చేస్తున్నారు అన్నమాట. ఒకటి తీసుకొని తర్వాత ఇంకొకటి తీస్తున్నారు. ఒకదాన్ని తర్వాత ఇంకొకటి వితౌట్ రిప్లేస్మెంట్ అంటే దాన్ని పక్కన పెడుతున్నారు, తిరిగి మళ్ళీ బాక్స్లో ఉంచడం లేదు అని అర్థం. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద సెకండ్ బాల్ డ్రాన్ ఈజ్ గ్రీన్ గివన్ దట్ ద ఫస్ట్ బాల్ ఈజ్ రెడ్. సో ఫస్ట్ రెడ్ వచ్చింది అని తెలిసిన తర్వాత సెకండ్ డ్రాలో గ్రీన్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకు R అంటే రెడ్ అనుకుందాం, G అంటే గ్రీన్ అనుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయంటే 24 బాల్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి మనకు రెడ్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. ఒక బాలే మనం డ్రా చేసేది కాబట్టి మనకు ఫేవర్గా 12 ఉన్నాయి అవుట్ ఆఫ్ 24. సో ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ బాల్ ఈజ్ ఈక్వల్ టు అంటే మీరు ఎవరైనా చెప్పగలరా? ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ అవుట్ ఆఫ్ 24, 12 అవుట్ ఆఫ్ 24 రెడ్కి ప్రాబిలిటీ ఎంత? బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా చెప్పచ్చు. 12/24. గుడ్, వీటిలో పెట్టుకున్నామా 12/24 అని రాస్తున్నాను. 12/24 12 ఉన్నాయి, అందులో మనకు టోటల్ 24 ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఎంత అంటే 12/24. ఇప్పుడు ఏం జరిగిందంటే మనకు రెడ్ బాల్ ఫస్ట్ వచ్చింది అని తెలిసిన తర్వాత రెడ్ జరిగిన తర్వాత గ్రీన్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. సెకండ్ డ్రాలో గ్రీన్ రావాలి అంటే ఇప్పుడు ఒక రెడ్ బయటకు వెళ్ళిపోయిందా? ఒక రెడ్ బయటకు వెళ్ళిపోతే టోటల్ ఎన్ని ఉంటాయంటే 24 - 1 ఉంటాయి టోటల్. కాబట్టి టోటల్ ఎన్ని ఉన్నాయంటే 23 బాల్స్ ఉన్నాయి. ఈ 23 బాల్స్ ఉంటే మరి వీటిలోంచి గ్రీన్ రావాలి అంటున్నారు. గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. కాబట్టి ప్రాబిలిటీ ఎంత అంటే 23లో 12 ఫేవర్ కాబట్టి 12/23 అని. Therefore probability for the required probability అంటే knowing that already red is drawn, ఫస్ట్ రెడ్ గివన్ రెడ్ ఫస్ట్ రెడ్ వచ్చింది తర్వాత గ్రీన్ వచ్చే ప్రాబిలిటీ అంతా 12/23. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, సో ఇది ఆన్సర్ అని రాసుకుంటే అయిపోతుంది. ఇది నోట్ చేసేయండి. ఏమి ఇస్తున్నారు అంటే ఇన్ దిస్ 11th క్వశ్చన్ 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఎ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో నుంచి ఒక కార్డు బయటికి తీశారు అంటున్నారు. షో దట్ ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఎన్ ఏస్ అండ్ గెటింగ్ ఏ హార్ట్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటున్నారు. సో ఇప్పుడు ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే దాంట్లో మీకు డేటా అనేటువంటిది ఇచ్చాను. మీకు టోటల్ 52 కార్డ్స్ ఉంటాయని. ఈ 52 కార్డ్స్ ఉంటాయి. వీటిని మనం ఏం చేస్తామంటే 4 భాగాలుగా విభజించుకుంటాము. ఈ 4 భాగాల్లో ఒకటేమో డైమండ్, ఒకటేమో హార్ట్, ఒకటేమో ఇట్లుంటుంది, ఇంకొకటేమో ఇట్లా కళావరు, ఇలా అనుకున్నాం కదా మనం. ఇలా ఉంటే దీంట్లో ఏ ఉంటుంది, దీంట్లో ఒక ఏ ఉంటుంది, దీంట్లో ఒక ఏ ఉంటుంది, దీంట్లో ఒక ఏ ఉంటుంది, దీంట్లో 2, 3, 4, 5 సో ఆన్ కింగ్, క్వీన్, జాక్ ఈ మాదిరిగా ఉంటుంది. దీంట్లో కూడా అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమంటున్నారంటే
ఏస్, ఏస్ అంటే ఏ అని, దీన్ని ఏస్ అంటారు. ఏస్ అంటే ఏ అని. ఇప్పుడు ఏలు ఎన్ని ఉన్నాయి అంటే మీరు ఏం చెప్తారు? 4 ఉన్నాయని చెప్తారుగా. కాబట్టి నేనేం రాస్తున్నానంటే ఎన్ ఆఫ్ ఏ, ఏలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి అని రాస్తాను. తర్వాత గెటింగ్ ఏ హార్ట్, హార్ట్ సింబల్ అంటే ఇది హార్ట్. హార్ట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడి నుంచి ఈ లైన్ అంతా హార్టే కదా, ఈ లైన్ అంతా ఒక్కొక్క లైన్కి మనకు 13 ఉంటాయి. కాబట్టి ఎన్ ఆఫ్ హార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అంటే 13. అంటే దీన్ని హెచ్ అంటాను, హార్ట్ అంటే హెచ్ అనమాట. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ హార్ట్ ఎన్ని అంటే మీరు చూసి నాకు చెప్తే నేను రాస్తాను. ఏ ఇంటర్సెక్షన్ హార్ట్ ఎన్ని ఉన్నాయి? 4 సార్. ఏ ఈ హార్ట్ సింబల్లో ఏలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాను. ఏ తర్వాత 2నా వచ్చేది, తర్వాత 3నా, తర్వాత 4 డాష్ డాష్ జే వరకు వస్తుంది. 1ఏగా. గుడ్. ఈ హార్ట్ లైన్లో అంటే ఈ 13 కార్డ్స్లో ఏలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాను. ఒకటే ఉందిగా. ఏ ఇంటర్సెక్షన్ హార్ట్ అంటే అర్థం ఏంటంటే ఇది హార్ట్ అనుకున్నాం మనం, ఇది హార్ట్ అనమాట, హెచ్ హార్ట్. హార్ట్ సింబల్తో ఏలు ఎన్ని ఉన్నాయి అని అడగడం. ఏ అయి ఉండాలి, హార్ట్ సింబల్లో ఉండాలి. దట్స్ ఈక్వల్ టు ఓన్లీ 1 రాసేనా మరి 1 అని, ఇక్కడ 1 అని రాస్తున్నాను. ఓకేనా. హార్ట్ అంటే మనం దేని అనుకున్నది ఇప్పుడు హెచ్ అనుకున్నాం అన్నట్టు, హెచ్ ఇప్పటి నుంచి హెచ్ అంటారు దాన్ని. ఇప్పుడు మనకి ఏమని అడుగుతున్నారంటే షో దట్ ద ఏస్ అండ్ హార్ట్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్తున్నారు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని మనం ప్రూవ్ చేయాలంటే ఏవైనా 2 ఈవెంట్స్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తా? ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు టోటల్ రాసుకుందాం. అది కూడా టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 52 అని రాసుకున్నాం. సో ఏ అండ్ హెచ్ ఆర్ ఇండిపెండెంట్, హెచ్ ఆర్ ఇండిపెండెంట్. ఎప్పుడు ఇండిపెండెంట్ అయితే మనం ఏం చేయాలంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ హెచ్ అని కనుక మనం ప్రూవ్ చేయగలిగితే అవి ఇండిపెండెంట్ అని అర్థమైపోతుంది. సో లెట్ us కన్సిడర్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ హెచ్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ హెచ్ అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ హెచ్ డివైడెడ్ బై టోటల్ అనేగా. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ అంటే 1 బై టోటల్ ఎంత అంటే 52. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఏంటి అంటే దిస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ హెచ్ అనే. పి ఆఫ్ ఏ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4/52 అని రాయినా, 4/52 ఇంటూ పి ఆఫ్ హెచ్లో ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. 13/52 అని రాయినా, ప్రాబిలిటీ కదా. 13 4/52 కదా, క్యాన్సిల్ పోయిందా, పోతే 1/52 వచ్చిందా. కాబట్టి మనకు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చేసిందా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వీ హ్యావ్ ప్రూవ్డ్. దేర్ఫోర్ వీ కెన్ సే దట్ బోత్ ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్. ఓకేనా. ఇక్కడ కొంచెం స్పేసింగ్ తీసుకొని రాసేస్తాం, ఇంత కంప్లీట్ చేద్దాం. సో తీసేస్తాం. దేర్ఫోర్ ఇక్కడ స్పేసింగ్ తీసుకొని దేర్ఫోర్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ హెచ్ అని మనకు వచ్చింది. దేర్ఫోర్ ఏ అండ్ హెచ్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సరిపోయిందా. ఏ అండ్ హెచ్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఈ మాదిరిగా మనం ఈ 2 ఈవెంట్స్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయొచ్చు అనమాట. వినండి, ఈ 12th క్వశ్చన్లో మనకు ఏమని ఇస్తున్నారంటే ప్రాబబిలిటీ దట్ బాయ్ ఏ విల్ గెట్ ఏ స్కాలర్షిప్ ఈజ్ 0.9. ఏ అనేటువంటి వ్యక్తికి స్కాలర్షిప్ వచ్చే అవకాశం 0.9 అన్నారు. దీన్ని నేనేం రాస్తున్నా అంటే పి ఆఫ్ ఏ అని రాస్తాను. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.9 అండ్ దట్ అనదర్ బాయ్ బి విల్ గెట్ ఈజ్ 0.8 అన్నారు. అంటే బికి స్కాలర్షిప్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.8 అన్నారు. ఇది మనకి ఇచ్చింది. వాట్స్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ విల్ గెట్ ద స్కాలర్షిప్. కనీసం ఒక్కరికైనా స్కాలర్షిప్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు.
కనీసం ఒక్కరికైనా స్కాలర్షిప్ రావాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అడిగినట్టే కదా. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, కనీసం ఒక్కరికైనా స్కాలర్షిప్ వస్తే మనకు ఈ ఆఫ్ ఏ యూనియన్ బి అవుతుంది. దాని ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. కనీసం ఒక్కరికైనా రావాలి అంటే వాళ్ళ ఉద్దేశము ఇద్దరికి రాకుండా ఉండకూడదు అని కదా అర్థం. ఏకు రాకుండా బికి రాకుండా ఉండకూడదు అనే అర్థం. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించుకుంటే ఏకు స్కాలర్షిప్ వస్తే బీకు స్కాలర్షిప్ వస్తుంది, లేదా బీకి వచ్చేటువంటి దాని మీద ఆధారపడి ఏకు వస్తుంది అని ఇక్కడ ఉండదు కదా. ఏకు స్కాలర్షిప్ రావడానికి దానికి ఉన్నటువంటి అవకాశాలు తనకు ఉంటాయి, ఈ బీకి ఉన్నటువంటి ఛాన్సెస్ తనకు ఉంటాయి. సో దే హ్యాపన్ టు బి ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ ఏంటంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని తీసుకోవాలి. ఆల్సో ఏ కమ బి ఆర్ ఇండిపెండెంట్. అతనికి వచ్చేటువంటి అవకాశము బీకి వచ్చేటువంటి అవకాశం మీద ఆధారపడి ఉండదు. బీకి ఇస్తేనే ఏకి ఇస్తాం, ఏకి ఇస్తేనే బీకి ఇస్తాం అట్లే ఉండదు కదా. కాబట్టి దే ఆర్ ఇండిపెండెంట్ అని. ఇప్పుడు మనకు పి ఆఫ్ ఏ అండ్ బి అంటే కనీసం ఒక్కరికైనా స్కాలర్షిప్ వచ్చేటువంటి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. అంటే మనకు ఏ యూనియన్ బి అంటే ఏకి కానీ బీకి కానీ రావాలి అంటే మనకి ఏది వద్దు అని అడుగుతున్నారంటే ఏకు రాకుండా బీకి రాకుండా ఇద్దరికి రాకుండా ఉండకూడదు అంటున్నారు. సో పి ఆఫ్ ఏ అండ్ బి అనేటువంటి దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని రాయొచ్చు. అంటే ఏ కాంప్లిమెంట్ అంటే ఏకు రాలేదు అని, బి కాంప్లిమెంట్ అంటే బి కూడా రాలేదు అని, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఇద్దరికి రాలేదు అని. ఇద్దరికి రాకుండా ఉండడం అనేటువంటిది మనకు వద్దు అని. అందుకని టోటల్ ప్రాబిలిటీ 1లో నుంచి దీన్ని తీసేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అని రాయొచ్చు. ఇవి ఏబి ఇండిపెండెంట్ అయితే కాంప్లిమెంట్లు కూడా ఇండిపెండెంట్ అవుతాయి. దేర్ ఫార్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ ఎంత వస్తుంది? 1 మైనస్ 0.9 వస్తుంది. 1 మైనస్ 0.9. బి కాంప్లిమెంట్ ఎంత అంటే 1 మైనస్ 0.8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.1 ఇంటూ 0.2. ఓకే, 1 మైనస్ 0.8 అంటే 0.2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.02 అని కదా మల్టిప్లై చేసుకుంటే, అంటే దిస్ ఈక్వల్ 0.98 అని. దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ విల్ గెట్ ఈ 0.98. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనకు ఏ అండ్ బి ఆర్ 2 ఈవెంట్స్ అన్నారు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ నేను ఇవ్వలేదు చూడండి, ఏ ఈవెంట్ 2 ఈవెంట్స్ అంతే. ఏమి ఇచ్చారంటే గివన్ పి ఆఫ్ ఏ అండ్ బి ఇచ్చారు. పి ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.65. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా ఇచ్చారు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0.15. అయితే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఎంత అని అడిగారు. మనం ఏం చేద్దామంటే అడిషన్ థీరం కనుక తీసుకున్నట్లయితే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అది అడిషన్ థీరం. దీని నుంచి నేనేం చేస్తానంటే ఈ ఏ ఇంటర్సెక్షన్ బి చూసారా, దీన్ని ఇక్కడ తీసుకొస్తాను. దేర్ ఫర్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఓకేనా, దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ ఏ అండ్ బి ఎంత ఇచ్చారు మనకు 0.65 ఇచ్చారు. 0.65 ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ ఎంత ఇచ్చారు 0.15 ఇచ్చారు. 0.15 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఓకే, దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 0.8 వస్తుంది కదా, 0.80 వచ్చింది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి వచ్చింది. దాన్ని అట్లా ఉంచేయండి. నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 1. నా కన్సిడర్ లెటస్ కన్సిడర్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. మనం ఏం కనుక్కోవాలో దాన్ని కన్సిడర్ చేస్తున్నాను. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ మనం కన్సిడర్ చేసాం.
ఏ కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ అనుకున్నాం కదా మనం. అలాగే బి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ బి అనుకున్నాం కదా. 1 ప్లస్ 1 అంటే 2 మైనస్ ఆఫ్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుందా? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది. దిస్ ఈక్వల్ టు మైనస్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఎంత వచ్చి మనకు 0.8 వచ్చింది. 0.8. దేర్ ఫార్ తీసేస్తే ఎంత వస్తుంది? 1.2 వస్తుంది. హెన్స్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1.2. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, ఆన్సర్ రాసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు ఏబిసి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, షో దట్ ఏ అండ్ బి అండ్ సి ఆల్సో ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. మనం దీనికి ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. అలా ఉందనుకోండి. అలా ఉంటే నెక్స్ట్ ఇది ఏ అనుకుందాం, ఏ అనుకుందాం. ఇది బి అనుకుందాం, బి అనుకుందాం. ఇది సి అనుకుందాం, సి అనుకుందాం. ఓకే, ఈ మాదిరిగా అనుకుంటే లెట్ us take this is A, this is B, this is C. ABC are independent events. Solution: A, B, C are independent. Independent కాబట్టి that implies probability of A intersection B intersection C is equal to probability of A into probability of B into probability of C అని మనం అవసరానికి రాసుకోవచ్చు. RTP required to prove. ఏం ప్రూవ్ చేయాలి? A యూనియన్ B అండ్ C ఆల్సో ఇండిపెండెంట్. ఇది కూడా ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ అంటే ఏం ప్రూవ్ చేయాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ సి అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏబి ఇండిపెండెంట్ అయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పిబి ప్రూవ్ చేస్తాం కదా. ఏ అండ్ బి సి ఇండిపెండెంట్ అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఇంటూ పి ఆఫ్ సి అని మనం ప్రూవ్ చేయాలి. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. లెట్ us కన్సిడర్. సో కన్సిడర్ probability of A union B intersection C. This is equal to probability of A union B intersection C అంటే ఏంటి? A యూనియన్ Bలో Cలో కామన్గా ఉన్నటువంటిది అని కదా అర్థం. అంటే డయాగ్రామ్లో షేడెడ్ చేయనా ఇట్లా, ఇదేనా A and B intersection C అంటే this is equal to A intersection C, A intersection C union B intersection C. అలా రాసుకోవచ్చుగా. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏంటి? ఏకు సికి కామన్గా ఉండేది అంటే ఈ పార్ట్ వస్తుంది. యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే బికు సికి కామన్గా ఉన్నటువంటిది అంటే ఈ పార్ట్ వస్తుంది. ఆ రెండింటి యూనియన్ అంటే మళ్ళీ ఈ షేడెడ్ పార్టే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది? అడిషన్ థియరం లాగా ఉంది. పి ఆఫ్ ఏ యూనియన్ ఏ యూనియన్ బి లాగా ఉంది. అడిషన్ థియరం లాగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ probability of B intersection C minus probability of A intersection C intersection B intersection C అని రాసుకుంటాం. సో ఏ పిఏ ప్లస్ పిబి మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ బి అని రాయాలిగా, అలా రాశాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్
A intersection C, probability of A intersection C plus probability of B intersection C minus probability of A intersection C intersection B intersection C అంటే ఏకి బికి సికి కామన్గా ఉన్నదనే కదా అర్థం. అంటే కలిపి ఇంటర్సెక్షన్ రాస్తే అయిపోయింది. ఏకు సికి కామన్, బికు సికి కామన్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఈ మూడింటికి కామన్ అని అర్థం. ఓకే, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి దీన్ని మనం ఎలా రాసుకున్నాం అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ సి అని రాయొచ్చు కదా. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ సి ప్లస్ దీని అని రాయొచ్చు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి అని రాయొచ్చు. ఎందుకని దే ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ అని. దీని ఏం రాయొచ్చు పిఏ ఇంటూ పిబి ఇంటూ పిసి అని రాయొచ్చు. పిఏ ఇంటూ పిబి ఇంటూ పిసి అని రాయొచ్చు. ఈ రెండిట్లో నుంచి మనం కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఏమవుతుంది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ సి ప్లస్ ఇక్కడ కామన్ ఉంది పిబి ఇంటూ పిసి కామన్ ఉంది పిబి ఇంటూ పిసి కామన్ తీసుకుంటే 1 మైనస్ పిఏ మిగిలింది. 1 మైనస్ పిఏ మిగిలింది. 1 మైనస్ పిఏ మిగిలితే దిస్ ఈజ్ మనకి ఏమొస్తుంది ఇక్కడ పిఏ ప్లస్ పిబి మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ బీనా ఏమొస్తుందంటే మనకు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి ఇంటూ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ వస్తుంది. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ సి మూడిట్లో కామన్ ఉంది. పి ఆఫ్ సి బయట తీసాం. పి ఆఫ్ సి కామన్ తీస్తే ఏం మిగిలింది పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి కామన్ సమ్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ మిగిలింది. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ మిగిలింది. మిగిలితే దిస్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏం రాయొచ్చు మనం పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ రాయొచ్చు. దిస్ ఈజ్ పి ఆఫ్ సి ఇంటూ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటే బికి లోపల సికి బయట అంటే ఇది ఏమవుతుంది బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ కదా. బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటే ఓన్లీ బి అని కదా. ఓన్లీ బి అని ఓన్లీ బి అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు పి ఆఫ్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చుగా. బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటే దీన్ని మనం ఇలా రాయొచ్చు ఎలా పి ఆఫ్ సి ఇంటూ పి ఆఫ్ ఏ ప్లస్ దీన్ని పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటే ఓన్లీ బి అని. ఓన్లీ బిని ఎలా రాయొచ్చు బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు మనకు దిస్ ఈజ్ పి ఆఫ్ సి ఇంటూ పి ఆఫ్ ఏ అండ్ బి వచ్చింది. ఇది పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అండ్ బి కదా. దేర్ ఫార్ పి ఆఫ్ సి ఇంటూ పి ఆఫ్ ఏ అండ్ బి అని రాసుకోవచ్చు. హెన్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ప్రూవ్డ్. అయితే ఇది ఎట్లా రాయొచ్చు అనేటువంటిది మీకు డౌట్. ఇది కదా దీనికి డయాగ్రామ్ వేస్తాం అప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు బి అంటే ఇక్కడ ఉందనుకోండి, ఇది ఏ ఉందనుకోండి. సో ఇదేమో బి అనుకున్నామా, ఇది ఏ అనుకున్నామా.
బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏకి బయట బీకి లోపల అని. ఇది ఒకటే కదా, బీకి లోపల ఏకి బయట, దాన్ని బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటారు. దీన్ని నేనేం రాసినాను, బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాశాను. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్ కదా, ఇదంతా ఏ ఇంటర్సెక్షన్ బి కదా, బిలోంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీస్తే అదేగా వచ్చేది, అడ్డం గీతలు ఉండేది. కాబట్టి దాన్ని బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ను బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు. దేర్ ఫోర్ పిఏ ప్లస్ పిబి మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ బి వచ్చింది. ఇట్స్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి. హెన్స్ వీ కెన్ కంక్లూడ్ దట్ ది ఏ యూనియన్ బి అండ్ సి ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఒక్క నిమిషం, దీన్ని ఒక స్టెప్ కట్ చేస్తే ఈజీగా వస్తుంది. మనము స్టెప్ ఇక్కడ కట్ చేయాలి అంతే, ఇదంతా తీసేద్దాం. అదే చూస్తున్నా ఎందుకు ఇంత కాంప్లికేట్ అయిందా ఇది, డిలీట్ దిస్. ఇప్పుడు చూడండి, నా లెట్ us కన్సిడర్ దిస్ ఈక్వల్ టు పి ఆఫ్ సి బయట తీద్దాం. ఓకేనా, పి ఆఫ్ సి కామన్ తీస్తే ఏమొస్తుంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పిఏ ఇంటూ పిబి కదా వచ్చేది, పిసి కామన్ తీస్తుంది. దిస్ ఈక్వల్ టు ఏమవుతుంది, పి ఆఫ్ సి ఇంటూ పిఏ ప్లస్ పిబి మైనస్ పిఏ ప్లస్ పిబి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాయొచ్చు కదని, ఎందుకని ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు పిసి ఇంటూ పి ఆఫ్ ఏ అండ్ బి. దేర్ఫోర్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది చూడండి, ఆ స్టెప్లను లేకుండా. ఓకేనా, పీసీ కామన్ తీసాం, పిఏ ప్లస్ పిబి మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ పిఏ ఇంటూ పిబి అని రాసాం. పిఏ ఇంటూ పిబిని పిఏ ఇంటూ ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చుగా, బికాజ్ ఏబి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇది ఏ అండ్ బికి ఫార్ములా. సో మనకు కావాల్సినటువంటి ఆర్హెచ్ఎస్ ఇదే కదా, దట్స్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వాట్ యూ హ్యావ్ టు షో. హెన్స్ ఏ యూనియన్ బి అండ్ సి ఆర్ ఇండిపెండెంట్. ఇప్పుడు దానికంటే ఇది కొంచెం ఈజీగా ఉంది కదా, దిస్ మెథడ్ is better. Let us see this 15th question. ABR two independent events అన్నారు. ABR independent events అంటే ABR ఇండిపెండెంట్, అవి ఇండిపెండెంట్ అయితే వాటి కాంప్లిమెంట్లు కూడా ఇండిపెండెంటే, అవసరాన్ని బట్టి వాడదాం. బోత్ ఈవెంట్స్ అక్కర్ ఈజ్ 1/6 అన్నారు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని కదా, రెండు జరగాలి అంటే, రెండు జరగాలంటే 1/6 అని. బోత్ ద ఈవెంట్స్ డు నాట్ అక్కర్, రెండు జరగకూడదు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 అని ఇచ్చారు. ఇదేమో రెండు జరగడం అని, ఇదేమో రెండు జరగకపోవడం అని. అయితే పి ఆఫ్ ఏ ఎంత అని అడిగారు. మనం ఏం చేద్దామంటే ప్రతిసారి పి ఆఫ్ బి రాయడం ఎందుకని, లెట్ పి ఆఫ్ ఏ అంటే ఎక్స్ అనుకుందాం, పి ఆఫ్ బి అంటే వై అనుకుందాం. అప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పిఏ ఇంటూ పిబి కదా, ఎక్స్ ఇంటూ వై అవుతుందా, ఇక్కడ నుంచి ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1/6 అని. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ ఎక్స్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ 1 మైనస్ వై పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 అని. దీనికి ఒక నంబర్ ఇద్దాం, దీనికి ఒక నంబర్ 1 ఇద్దాం, దీనికి సింప్లిఫై చేసిద్దాం. సో దిస్ ఈజ్ ఇంప్లై, మల్టిప్లై చేసుకుంటే 1 మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ వై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/3 అని. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే y ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1/6x రాసుకోవచ్చు, 1/6x రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకుంటే 1 మైనస్ ఎక్స్ మైనస్ వై అంటే ఏమనుకున్నాం మనం, 1/6x అనుకున్నామా, 1/6x ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 1/6 ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. ఓకేనా, సో ఈ మైనస్ రెండు అటు దీన్ని తీసుకొచ్చుకుంటే 1 ప్లస్ 1/6 మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/6x. దీని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. we will find the value of x. ఇది తీసేస్తున్నాను. So this is implying
ఏమొస్తుందంటే ఎల్సిఎం కట్టాలా ఇక్కడ 6 ఎల్సిఎమా 6 1 గా 6 ప్లస్ 1 మైనస్ 3 2 గా 6 కదా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది 1/6x అనేటువంటిది ఎల్సిఎమా అంటే 6x² ప్లస్ 1 వస్తుంది. ఈ 6 క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేస్తే 7 - 2 is 5 ఈజ్ ఈక్వల్ టు 5x. దీన్ని కూడా తీసుకురండి 6x² ప్లస్ 1 therefore 6x² minus 5x plus 1 is equal to 0. దీనికి ఫ్యాక్టర్స్ కావాలి. 3 2s కాంబినేషన్ రాసుకుందామా 6x² minus 3x minus 2x plus 1 is equal to 0. ఈ రెండిట్లో నుంచి ఒక 3x కామన్ తీయండి, 3x కామన్ తీస్తే 2x minus 1 వస్తుంది, మైనస్ 1 ఇంటూ ఒక 2x minus 1 వస్తుంది, అంటే దిస్ ఈజ్ 2x minus 1 ఇంటూ 3x minus 1 వస్తుంది. సో ఫస్ట్ ఫ్యాక్టర్ 0 వేసుకుంటే x is equal to 1/2 వస్తుంది, సెకండ్ ఫ్యాక్టర్ 0 వేసుకుంటే x is equal to 1/3 వస్తుంది. కాబట్టి x అంటే p of a కదా, therefore p of a is equal to 1/2 కానీ 1/3 కానీ ఉంటుంది. అది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ఆన్సర్. Now I will erase from this side. Fair die is rolled. ఒక డై వేసారంట, డై వేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఏంటంటే 1 2 3 4 5 6 అని మీకు తెలుసు. సో దీని సొల్యూషన్ ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. సో ఫేర్ డై ఈజ్ రోల్డ్ అంటే శాంపుల్ స్పేస్ 1 2 3 4 5 6 ఒక్కసారి కదా వేసిండేది. ఏ అనేటువంటి ఈవెంట్ని మనకి ఇచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే 1 3 5 అని. బి అనేటువంటి ఈవెంట్ ఇచ్చారు, ఇదేంటి అంటే 2 3 అని 2 3 అని. అండ్ సి అనేటువంటి ఏమిటి అంటే 2 3 4 5 అని ఇచ్చారు. ఇప్పుడు నాకు ఏ ఇంటర్సెక్షన్ బి అనేటువంటిది కావాలి అంటే ఏలో బిలో కామన్గా ఉండేటువంటిది 1 కామన్ ఉందా లేదు, 2 ఉందా లేదు, 3 ఉందే ఉంది, కాబట్టి 3 అని రాసుకుంటాను. అది ఏ ఇంటర్సెక్షన్ బి. ఆ తర్వాత ఏం రాసుకుంటారంటే ఏ ఇంటర్సెక్షన్ బి అయిపోయిందా, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి రాసుకుంటాను. వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ సి? ఏ ఇంటర్సెక్షన్ సి ఏకి సికి కామన్ 1 ఉందా లేదు, 2 ఉందా లేదు, 3 ఉందా ఉంది, 5 ఉందా ఉంది, 3 5 రాసుకుంటాను. ఏ ఇంటర్సెక్షన్ సి రాసుకుంటాను. బి ఇంటర్సెక్షన్ సి కూడా రాసుకుంటాను నేను. బి ఇంటర్సెక్షన్ సి రావాలంటే బిసి కామన్ 2 3 రాసుకుంటాను. ఓకే, ఈ మాదిరిగా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి అంటున్నారు. నెంబర్ 1 తీసుకున్నాను. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ని ఉన్నాయి, 1గా ఉన్నది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఒకటే ఉంది, బై టోటల్ 6 ఉన్నాయి కాబట్టి 1/6 అని. పి ఆఫ్ ఏ యూనియన్ బి అడిగారు. నెక్స్ట్ దీంట్లోనే పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే. ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఎంత, ఏ అంటే ఎంత, ఇక్కడ 3 ఉన్నాయి కదా 1 3 5, 3/6 అని రాయన, 3/6 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బిలో అని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2/6 అని రాయన, మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బిలో అని ఉన్నాయంటే ఒకటే ఉంది అనుకున్నాం 1/6 అని రాసుకున్నాం. 3 + 2 అంటే 5, 5 - 1 is 4, 4/6 is equal to 2/3. కాబట్టి ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ ఏం చేస్తే థర్డ్ ఫోర్త్ మీరు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సెకండ్ నేను చెప్తా. సెకండ్ ఏంటి, పి ఆఫ్ ఏ బై బి అడిగారు. పి ఆఫ్ ఏ బై బి అంటే మనకున్న డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ బి అని కదా. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ బై బిలో ఉండే ఎలిమెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ బిలో అని ఉన్నాయి ఒకటేగా ఉన్నది 1/1 బిలో అని ఉన్నాయి 2 ఉన్నాయి 2 3, 1/2. తర్వాత పి ఆఫ్ బి బై ఏ కూడా అడిగారు. పి ఆఫ్ బి బై ఏ
పి ఆఫ్ బి బై ఏ ఇక్కడ రాసేనా, ఎక్కడో సార్ రాద్దాం రండి, ఇక్కడ రాద్దాం రండి. పి ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ అంటే 1, ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలా 3 ఉన్నాయి కాబట్టి 3, 1/3. అలాగే థర్డ్ ఫోర్త్ మీరు చేసేయాల. సో దిస్ యూ కంప్లీట్ ఇట్. Now let us see the solutions for them. తీసేస్తున్నాను. Now let us find the solution of the 17th question. A, B, C are 3 events. P of A by A, first one ఏం ప్రూవ్ చేయాలంటే P of A by A అడిగారు. P of A by A అంటే P of A intersection A divided by P of A అని కదా. P of A intersection divided by P of A అని P of A by B డెఫినేషన్ ప్రకారం మనం అప్లై చేసాం. అప్లై చేస్తే ఏమొస్తుంది, P of A ఇంటర్సెక్షన్ ఏ అంటే P of A అవుతుంది, డివైడెడ్ బై P of A. P of A క్యాన్సల్, ఆన్సర్ ఈస్ 1. ఓకే, సెకండ్ వన్ P of phi ఇంటర్సెక్షన్ A, phi by A అడిగారు. P of phi by A అంటే P of phi ఇంటర్సెక్షన్ A డివైడెడ్ బై P of A అని రాసుకుంటాం మనం. ఫై ఇంటర్సెక్షన్ ఏ అంటే ఫైకి ఏకు కామన్ ఏముంటుంది అంటే నల్ సెట్కు ఏకు కామన్ ఏముంటుంది, నల్ సెట్టే ఉంటుంది, అవునా. ప్రాబిలిటీ ఆఫ్ నల్ సెట్ ఎంత అంటే 0. 0 బై P of A ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0 బై ఫైనట్ వాల్యూ ఈజ్ 0. అది అయిపోయింది అక్కడ. థర్డ్ ఏంటంటే A ఈజ్ కంటైన్డ్ ఇన్ B అన్నారు. A ఈజ్ కంటైన్డ్ ఇన్ B అయితే P of A by C ఈజ్ ఈక్వల్ టు ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P of B by C అని ప్రూవ్ చేయండి అన్నారు. దీనికి ఒక చిన్న స్కెచ్ చేస్తాను, మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. ఇక్కడ వేద్దాం ఉండండి స్కెచ్. ఇప్పుడు ఏమందామంటే ఇది ఒక సెట్, ఇది ఇంకొక సెట్, ఇది మరి ఒక సెట్ అలా అనుకోండి. అలా ఉన్నప్పుడు ఇది దేంట్లో సబ్జెక్టు ఏ అనేటువంటిది ఏ సబ్సెట్ ఆఫ్ బి కదా, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఓకే, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. ఇప్పుడు మనం ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తే P of A ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P of B అవుతుందా? P of A ఈజ్ ఏకి ప్రాబబిలిటీ బి ప్రాబిలిటీ కంటే తక్కువ ఉంటుంది కదా. ఎందుకని ఏ అనేటువంటిది తక్కువ ఈవెంట్స్ కలిగి ఉంది, బి అనేటువంటిది ఎక్కువ ఈవెంట్స్ కలిగి ఉంది. P of A ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P of B అవుతుంది. ఈక్వల్ ఎప్పుడు అవుతుంది, ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని P of A ఇంటర్సెక్షన్ C ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P of B ఇంటర్సెక్షన్ C అని రాస్తున్నాను. బాగా చూడండి, డయాగ్రామ్ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఇది ఒకటే కదా, ఇది కదా ఏ ఇంటర్సెక్షన్ సి అంటే. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇదంతా ఏ ఇంటర్సెక్షన్ సి అంతా కలిపి బి ఇంటర్సెక్షన్లోకి వచ్చింది. బి ఇంటర్సెక్షన్ సి అనేటువంటి సూపర్ సెట్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి, ఈ చుక్కలు పెట్టింది అదంతా వస్తుంది. కాబట్టి మనం రాసింది కరెక్టేనా, ఏ ఇంటర్సెక్షన్ సి సబ్సెట్ ఆఫ్ ఈజ్ లెస్ దాన్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి అని. ఏ ఇంటర్సెక్షన్ సి కారణం ఏంటంటే ఇక్కడ రాసుకుందాం కావాలంటే మనం ఇక్కడ ఏం రాసుకుందాం అంటే సిన్స్ ఏ ఇంటర్సెక్షన్ సి
ఈ సబ్సెట్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. అందుకని ఇది తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఓకే, నౌ దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి డివైడెడ్ బై పి ఆఫ్ సి అని రాస్తాను. పి ఆఫ్ సి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి డివైడెడ్ బై పి ఆఫ్ సి అని రాస్తుంటే రెండింటిని సితో డివైడ్ చేస్తాను. మనకున్న డెఫినేషన్ ప్రకారం ఇది ఏం కావాలి? పి ఆఫ్ ఏ బై సి అవ్వాలా. పి ఆఫ్ ఏ బై సి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ బి బై సి. హెన్స్ ప్రూవ్డ్. సార్ పి ఆఫ్ సి డివైడ్ ఏం చేశారు సార్? పి ఆఫ్ సి అనేది ఏదో ఒక ప్రాబిలిటీ కాన్స్టెంటే కదా, ఏ బై సి తెప్పించడానికి. పి ఆఫ్ ఏ బై సి తెప్పించడానికి సితో డివైడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ అయిపోయింది, ఫోర్త్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ కొంచెం స్పేసింగ్ తీసుకున్నా, ఇక్కడ ఇంతవరకు తీసుకున్నాను, ఇంతవరకు. ఫోర్త్ ప్రూవ్ చేయాలి, ఏ మైనస్ బి. ఇప్పుడు ఫోర్త్ ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాద్దామా? చూడండి, దీనికి డయాగ్రామ్ వేద్దామా? వేద్దాం. డయాగ్రామ్ ఇక్కడ వేద్దాం. అలా వేసామనుకో, వేస్తే ఇది ఏ, ఇది బి. ఏ మైనస్ బి అంటే ఏలోంచి బి పోవాలా. ఏలోంచి బి పోతే ఏమొస్తుంది? ఈ చుక్కలు పెట్టిండేది వస్తుంది. ఏలోంచి బి పోతే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ గీతల పార్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? ఏ అనేటువంటిది ఇక్కడ రాస్తున్నాను నేను. దిస్ ఈజ్ ఏ మైనస్ బి అని రాశాను. స్క్రీన్ కనిపించడం లేదు సార్. అవునా, ఒకసారి చెక్ చేస్తామండి. దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్. లేదు సార్, కనిపిస్తుంది. పర్లేదు, ఒకసారి నేను రెజ్యూమ్ చేస్తే వస్తుంది, అంతే, ఏం లేదు. వచ్చిందా? థ్యాంక్ యూ సార్, వచ్చింది సార్. ఓకే, దట్స్ ఆల్. సో ఏ మైనస్ బి అంటే ఇది, యూనియన్ ఏ అండ్ సెక్షన్ బి అంటే ఇది. చుక్కలు గీతలు కలిపితే మొత్తం ఏ కదా. ఓకేనా? అంతేకాకుండా ఈ రెండు డిస్జాయింట్ సెట్సేగా, దీంట్లో ఉంటే దాంట్లో ఉండదు, దాంట్లో ఉంటే దీంట్లో ఉండదు. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే దీన్ని తీసుకోవాలి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవాలి. హెన్స్ ఫోర్త్ పార్ట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, ఫోర్త్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రూవ్ చేయాలి. ఫిఫ్త్ ప్రూవ్ చేయాలంటే మరి నేను స్పేసింగ్ తీసుకోవాలి, ఇది తీసేయాల్సి వస్తుంది. ఏబిఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఎస్, సో నంబర్ 5, ఫిఫ్త్ పార్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏబిఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఏబిఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏబిఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఎక్స్క్లూజివ్ అంటే వాటికి కామన్గా ఏమీ ఉండదని కదా. కామన్గా ఏమీ ఉండదు కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. గుడ్, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు పి ఆఫ్ ఏ బై బి తీసుకుందాం. పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మనకున్న ఫార్ములా
P of A intersection B divided by P of B అని కదా, అంటే 0 by P of B, 0 by P of B is equal to 0 అని. ఓకేనా, ఇది అయిపోయింది, ఫిఫ్త్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ ఏంటంటే ఏబిఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయితే P of A by B కాంప్లిమెంట్ అంటున్నారు. A by B కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు P of A డివైడెడ్ బై P of 1 minus P of B కాంప్లిమెంట్ ప్రూవ్ చేయమంటున్నారు. సరే, P of A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అంటే A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ డివైడెడ్ బై P of B కాంప్లిమెంట్ కదా. A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అంటే ఏమిటి? A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అంటే మళ్ళీ ఒకసారి చిన్న డయాగ్రామ్ వేసుకున్నాం, డయాగ్రామ్ వేసుకుంటే అయిపోయా. సో ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. ఇప్పుడు ఇది A, ఇది B. A లోపల Bకి బయట అంటే ఇదేనా, ఇన్సైడ్ A అవుట్ సైడ్ B. ఓకేనా, A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అనమాట ఇది. A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ను మనం ఏం రాసుకోవచ్చు, ఓన్లీ A అని కదా. ఓన్లీ A అంటే దిస్ ఈజ్ A మైనస్ A ఇంటర్సెక్షన్ B రాయచ్చా? ప్రాబబిలిటీ ఆఫ్ A, ఈ టోటల్ Aలో నుంచి A ఇంటర్సెక్షన్ B తీసేస్తాను, డివైడెడ్ బై ఓకే A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ A మైనస్ A ఇంటర్సెక్షన్ B డివైడెడ్ బై P ఆఫ్ B కాంప్లిమెంట్ కదా, ఇది B కాంప్లిమెంట్. P of B complement is 1 minus P of B. So this is equal to P of A minus 0 na ఇది divided by 1 minus P of B. Therefore మనకు కావాల్సింది ఏంటి, P of A divided by 1 minus P of B వచ్చింది. సో సిక్స్త్ అయిపోయింది. ఇంకా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయితే P of A and B is not equal to 0 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. మనకు సిక్స్త్ అయిపోయింది. సెవెంత్ ఒక్కటి చెప్పేసి అయిపోతుంది. దట్ ఆల్ విల్ ఫినిష్. సెవెంత్ సో సెవెంత్ వన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ A by A and B అడిగారు. A by A union B is equal to ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే ప్రాబబిలిటీ ఆఫ్ A డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ B అని ప్రూవ్ చేయండి అంటున్నారు. సో లెట్ us కన్సిడర్ LHS. A by A union B. A by A union B అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ A union B అని కదా, డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B. ఇది మనకున్నటువంటి మల్టిప్లికేషన్ ప్రకారం. A ఇంటర్సెక్షన్ A యూనియన్ B అంటే ఓన్లీ A అవుతుంది కదా. A ఇంటర్సెక్షన్ A యూనియన్ B అంటే సో A ఇంటర్సెక్షన్ A యూనియన్ B అంటే డయాగ్రామ్ వేసుకున్నాం డయాగ్రామ్. ఇది A, ఇది B, A, ఇది B. A లోపల A యూనియన్ B, A యూనియన్ Bకి Aకు కామన్గా ఏముంది అంటే A ఒకటే ఉంటుందిగా, ఇదంతా A ఉంటుంది. A యూనియన్ B అంటే ఇదంతా మొత్తం, ఈ మొత్తానికి A కామన్గా ఏముందంటే A ఒకటే ఉంది. కాబట్టి దీన్ని నేనేం రాస్తున్నాను, ప్రాబిలిటీ ఆఫ్ A అని రాస్తున్నాను. డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ A and B అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ B మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఎందుకంటే దే ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. దెర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ A డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ B అవుతుంది మైనస్ 0. Therefore this is equal to required RHS. P of A divided by P of A plus P of B is equal to RHS.
hence we have proved the needed. Okay, with this we end this class and continue next class.